ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని రాజధాని అమరావతిలో పనులు వేగవంతం చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో చోరీకి గురైన సామాగ్రిపైన నమోదైన కేసులను విచారిస్తామన్నారు. 2.5 ఏళ్లలో మొదటి ఫేజ్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులు న్యాయకు చేస్తామంటూ కూడా భరోసా ఇచ్చారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధానిని అభివృద్ధి చేస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మంత్రి నారాయణ గారు కొద్దిసేపటి క్రితం పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయాలలో ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించడానికి సిద్ధమవుతున్నారో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ అండి మంత్రిగా ప్రమాణ పత్రం. సార్, అమరావతి పనులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, రైతుల్లోనూ ప్రజల్లోనూ ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు? అమరావతి రాజధాని అనేది 217 చదరపు కిలోమీటర్లో ఆ రోజు డిజైన్ చేసామండి. దీనికి సంబంధించిన లేఅవుట్స్ అన్నీ కూడా సింగపూర్ గవర్నమెంట్తో కాంటాక్ట్ చేసి చేయడం జరిగింది. తర్వాత లండన్లో ఉన్న నార్మన్ ఫాస్టర్ పార్ట్నర్స్తో బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. దాదాపు 48,000 కోట్ల రూపాయలకి యాక్చువల్గా టెండర్స్ కాల్ఫార్ చేయటం, అందులో 9,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి అధికారులకు సంబంధించిన భవనాలు దాదాపు 90% కంప్లీట్ చేశాం. కొన్ని రోడ్లు కంప్లీట్ చేశాం. మిగతా కూడా రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చి అన్నింటిని ఆపేయడం జరిగింది. ఇక్కడ 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట ఆడుతూ ఎక్కడా కట్టకుండా చేశారు. ఇది ఒక దురుద్దేశంతో చేసిన రాజకీయ కుట్ర. అయితే ఇప్పుడు మళ్ళా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ యాక్చువల్గా గెలిపించడం జరిగింది. ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు. రాజధాని రైతులు ఇప్పుడంతా వచ్చిపోయారు, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఆ రాజధాని నా యొక్క గత అనుభవం 2014-19 దాకా నా అనుభవంతో ఇప్పుడు ఒక 2.5 సంవత్సరాల్లో దీన్ని ఫేజ్ 1 పూర్తి చేయగలం. ఫేజ్ 1ని 2.5 years వచ్చింది. ఏదైనప్పటికీ అధికారులతో కూర్చొని అధికారులతో డిస్కస్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్లు వాళ్ళ పరిస్థితి ఏంది, ఎస్టిమేషన్స్ ఏంది, ఇప్పుడు కాస్ట్ పెరిగి ఉంటుంది, రీఎస్టిమేషన్ ఏంది, అక్కడ ఎన్నో థెఫ్ట్ జరిగినాయంట, రోడ్డుని తవ్వేశారు, బిల్డింగ్లో డోర్స్ విండోస్ తీసిపోయారు. ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ ఫస్ట్ చేయించాలి. ఎస్టిమేషన్ వేసి దానికి ఎట్లా లీగల్గా ముందుకు పోవటం అన్ని స్టడీ చేసి అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఒక క్లారిటీ తీసుకొని రాష్ట్ర ప్రజలకు రైతులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక టైం బౌండ్, ఈ టైంకి కంప్లీట్ చేస్తామని. రోడ్లు కావచ్చు, డ్రింకింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 టవర్స్ ఏదైతే సెక్రటరీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పి ముందుకు పోవటం జరుగుతుంది. అంటే ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. రైతులు ప్రభుత్వం ఇరువురు వేశారు కదా, ఇప్పుడు మీరు మరలా దాన్ని అభివృద్ధి అంటున్నారు, సాధ్యపడిద్దా? ఖచ్చితంగానండి. ఏదైనా ఇప్పుడు పరిపాలన తర్వాత ప్రజా అవసరాలకు తగ్గట్టుగా పరిపాలన చేయాలా. అందువల్ల ఆ రోజు రైతులు ఇక్కడ 34,000 ఎకరాలని 58 రోజులు ఇచ్చారు. అది కూడా ఎలా ఇచ్చారు? 2015 January 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 February 28వ తేదీకి, అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల ల్యాండ్ని ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. కాబట్టి ఆ ప్రజలు చేసిన త్యాగానికి, ఆ రైతులు చేసిన త్యాగానికి ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలా. అందువల్ల వీటిలో ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా లీగల్ వాడితో మాట్లాడి ఆ లీగల్ ఇష్యూస్ అన్నింటినీ ఎలా సాల్వ్ చేయాలో సాల్వ్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అంటే రైతులకు ఇచ్చినటువంటి కమర్షియల్ ప్లాట్స్ కానీ రెసిడెన్స్ ప్లాట్స్లో కూడా ఒక 1% కూడా అభివృద్ధి జరగలేదని వాపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి డెవలప్ చేయగలుగుతారు? అంటే యాక్చువల్గా అభివృద్ధి జరగాలంటేనండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా. ఎప్పుడైనా ఏదైనా జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్స్, ఈ సివరేజ్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉండాలా. అవి చేయకుండా డెవలప్మెంట్ కాదు. అందువల్ల దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందుకు పోతాం. అయితే ఈ ప్రాంతంలో రోడ్లు తవ్వుకొని వెళ్ళిపోయారు, సామాగ్రి ఎత్తుకెళ్లారు, ఇట్లాంటి వాటి మీద కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్ని ఎటువంటి విధంగా విచారణ చేస్తారు, వాళ్ళని ఎలా శిక్షిస్తారు? అదే నేను ఇప్పుడు చెప్పింది. వాటి అన్నింటినీ యాక్చువల్గా స్టడీ చేసి ఎస్టిమేషన్ చేసి ఎలా జరిగింది, ఎవరు తీసిపోయారు, ఏదైనా కమిటీ వేయటం, ఏం చేయటం అనేది చేసి ముందుకు పోవడం జరుగుతుంది.
రాజధాని అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుంటాము. 2.5 సంవత్సరాల్లో ఫేజ్ 1 తప్పనిసరిగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెబుతున్న పరిస్థితి. అలానే మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జీలకు నిర్మించినటువంటి క్వార్టర్స్ను త్వరగా పూర్తి చేసి వాళ్ళందరికీ అందించే విధంగా కూడా సిద్ధం చేస్తామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రతో శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, సచివాలయం నుంచి.